వచ్చేసింది వోల్వో GSRTC 12 o'clock ఎక్కబోతాము. మనం దిగేసినాము. 2:20 అయింది, 10 minutes డిలే అయింది. సో ఇక్కడ నుంచి ఆటో తీసుకొని వెళ్తా అంట. ఈ ఆటో అబ్బాయితోనే మాట్లాడుతా అంట ఇక్కడ మొత్తం చూపించడానికి ఎంత అవుతుంది అనేసి. మన బస్ స్టేషన్ నుంచి హోటల్ అయితే జస్ట్ 1.3 kilometers. ఫస్ట్ లోపలికి వెళ్ళి చెక్ ఇన్ అవుదాం. ఓకే, ద స్క్వేర్ హోటల్ మనం బుక్ చేసింది. సో ఇక్కడ చాలా హోటల్స్ ఉంది, మీరు చూడండి. ఆదిత్య, బ్లిస్ హోటల్, ఆ స్ట్రెచ్లో అటు పక్కంతా హోటల్ ఉంది. ట్రావెల్ సైట్స్లో బుక్ చేసుకోవచ్చు. ఇదే రిసెప్షన్ ఏరియా ఇలా ఉంది. ఇది రెస్టారెంట్ కూడా ఇక్కడే ఉంది లోపల డైనింగ్ చేసేదానికి. టైం అయితే 2:50. మనం 1 o'clock చెక్ ఇన్, బట్ 2:50 అయింది. సో చెక్ ఇన్ అయ్యేసి టెంపుల్స్ అన్ని చూద్దాం. ఓకే, మనకైతే 6th floor ఇచ్చినారు. టోటల్ 6 floors ఉంది వీళ్ళది. అండ్ నియర్లీ 20 to 30 rooms ఉన్నాయి. సో మనం వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యేసి నేరుగా టెంపుల్కి వెళ్దాం. టెంపుల్ నుంచి ఇంకా కొన్ని ప్లేసెస్ అన్ని చూసుకొని నేను అప్డేట్ ఇస్తా ఉంటాను. ఓకే, స్టేట్ 803 మనం ఉండిపోయే హోటల్ ద స్క్వేర్ సోమనాథ్. సో టీవీ యూనిట్ అండ్ ఇక్కడ కెటిల్ ఇచ్చున్నారు. అండ్ టీ, కాఫీ మిక్స్ చేసుకోవడానికి. అండ్ మినీ ఫ్రిడ్జ్ ఉంది. సో హైర్ అండ్ రెస్ట్ రూమ్ క్లీన్గా చూస్తున్నారా, ఆల్రెడీ క్లీన్ చేసుకుంటున్నారు. సపరేట్ పార్టీషన్ ఉంది బాతింగ్కి. అండ్ ఇల్యూమినేటెడ్ మిర్రర్ యాక్చువల్గా చెప్పాలంటే ఇది ఒక హైలైట్. అండ్ ఇది అండ్ హెయిర్ డ్రైయర్ ఉంది. అండ్ షేవింగ్ కిట్ నుంచి బ్రష్, ఎవ్రీథింగ్ ఈజ్ దేర్. ఈవెన్ హ్యాండ్ వాష్, మాయిశ్చరైజర్, షేవింగ్ కి జూమ్ మిర్రర్ ఇచ్చిండారు. ఇది ఒక సూపర్ అని చెప్పచ్చు. నిజంగా నైస్ ఫెసిలిటీ. సో మీరు ఏమన్నా ఫ్యామిలీతో వస్తే ఖచ్చితంగా ఇక్కడ స్టే చేయండి. సేఫెస్ట్ ప్లేస్. నేను ఇంకా రివ్యూ ఇస్తాను. ఓకే, అప్కా నామ్ భయ్యా? నాజిమ్ సార్. నాజిమ్, థ్యాంక్ యూ సో మచ్. చాలా లెవెల్ నిజంగా చెప్పాలంటే మనం సెలెక్ట్ చేసిన దాంట్లో ఇది ఒక బెస్ట్ హోటల్ చెప్పొచ్చు. ఇది కూడా కాస్ట్ చాలా తక్కువ. నేను చెప్తాను లాస్ట్లో అన్ని ఎంత అనేసి. సోమనాథ్ టెంపుల్ వచ్చి చెప్పాలంటే ఎగ్జాక్ట్లీ ఆటో వెళ్తాను చూడండి అక్కడ కింద. ఇప్పుడు ఒక మోటార్ బైక్ లెఫ్ట్కి లేదు కదా, ఎగ్జాక్ట్ అటు పక్క వెళ్తే లోపల నుంచి ఒక 1 kilometerలో మనకు బస్ స్టాండ్ వస్తుంది. అటు పక్క అక్కడ ఒక జెండా ఉంది చూడండి, అదే టెంపుల్. అటు అవతలంతా బీచ్. ఓకే, సో ఇదే విషయం. ఇక్కడ చాలా ఉంది హోటల్స్ కూడా. హోటల్ ఆదిత్య అనేసి ఈ స్ట్రెచ్ అంతా హోటలే. సో అందుకే ఇక్కడ మెయిన్గా తీసుకున్నాను. ఇదే విషయం. సో నైట్ అయితే మంచి వ్యూ ఉంటుంది. నైట్ చూపిస్తాను. ఇక్కడ నుంచే చూడండి, ఇలా కూర్చొని ఇలా డీల్ చేస్తే వేరే లెవెల్. ఓకే, సో రెస్టారెంట్ ఇక్కడే ఉంది వీళ్ళ దగ్గర. ఇదే విషయం. అండ్ చూస్తుంటే పంజాబీ, చైనీస్, కాంటినెంటల్, సౌత్ ఇండియన్, కథియావాడి అంట. ఓన్లీ వెజ్ రెస్టారెంట్. సో ఇక్కడ 2 బిస్లరీ అయితే కాంప్లిమెంట్గా వాటర్ ఇచ్చినారు విత్ గ్లాసెస్. ఇక్కడ టచ్ అయ్యేది. అండ్ మీరు చూస్తున్నారంటే నేను చూడండి. సో స్పీడ్ తగ్గించాలన్నా ఇక్కడ ఉంది కదా, ఇప్పుడు ఎంత ఫాస్ట్గా వెళ్తా ఉంది. అలాగే వచ్చి తగ్గిపోయిందా? మళ్ళీ పెంచుకోవచ్చు అంతే. అండ్ ఇది చూస్తున్నారంటే లాండ్రీకి కావాలన్నా ఇక్కడ నుంచి బిల్లు కొడితే డైరెక్ట్గా ఇది ఫస్ట్ది కొడితే క్లీనప్ చేసేదానికి, కిందది లాండ్రీ, మూడోది పెట్టేస్తే డూ నాట్ డిస్టర్బ్. అసలు తెలిసిపోతుంది, ఇంకెవరు రారు. ఇది మనకు అవసరం లేదు, మనం ఎట్లా రూమ్లో ఉంటాము. ఇక్కడ ఏదైనా ఇచ్చినారా? ఇక్కడ ఒక లాగా ఇచ్చిండాడు. బాగుంది నిజంగా. ఫెసిలిటీస్ అయితే సూపర్గా ఉంది. అండ్ ఇక్కడ ఒక వర్క్ చేసుకోవాలంటే ల్యాప్టాప్తో ఇక్కడ ఒక సెటప్ ఇచ్చిండారు. సీట్ అయితే మంచి కుషన్గా ఉంది. మెయిన్ నచ్చింది ఏమంటే, నేను ఏ హోటల్లో చూడింది ఇది షవర్ క్యాప్. ఓకే, ఇది కూడా కాదు, నాకు ఇదే మెయిన్ నచ్చింది. ఇది యూస్ అవుతుంది లేడీస్కి అయితే ఖచ్చితంగా. ఈ హూక్, ఒక బటన్, థ్రెడ్ విత్ పిన్నుతో ఇచ్చిండారు. ఏదైనా కుట్టుకోవాలి ఊడిపోయిందంటే. దీన్ని వచ్చి షేవింగ్ కిట్ అంట. దాని అక్క బ్రష్, ఆ తర్వాత డెంటల్ కిట్ ఇచ్చినారు, షేవింగ్ కిట్ ఇచ్చుండాడు. సో నిజంగా నచ్చింది నాకు ఈ బేసిక్. ఇదన్నీ పెద్ద మిర్రర్ దీని అమ్మ చూడండి. సో ఫటాఫట్ రెడీ అయిపోయేసి ఇక్కడ నుంచి నేరుగా టెంపుల్, మిగతా ప్లేసెస్ అన్ని చూద్దాం. నేను ఆటో వాడితో మాట్లాడుకున్నాను. ఈ రోజు ఇక్కడ ఉన్న ప్లేసెస్ మొత్తం చూపించడానికి 700 తీసుకుంటా అన్నాడు. ఓకే, సో ఫ్రెండ్స్ టైం అయితే 3:15 అయింది. త్వరగా ఫ్రెష్ అప్ అయిపోయినాను. ఇక్కడ నుంచి నేరుగా టెంపుల్కి వెళ్దాం. సో మొబైల్ కూడా అలౌడ్ లేదు. అండ్ ఈవెన్ బెల్ట్ కూడా అలౌడ్ లేదంట. ఆటో అబ్బాయి అయితే చెప్పినాడు. సో బెల్ట్ మొత్తం ఇడ పెట్టేసిన, ఎందుకు తలకాయ నొప్పి అనేసి.
మనం వేసుకున్న డ్రెస్ మొబైల్ మాత్రం తీసుకుంటాడా, ఎందుకంటే ఇది లాకర్లో పెట్టేసి గుడి చూసుకునేసి ఆ తర్వాత మిగతా ప్లేసెస్కి కావాలి కాబట్టి సో మొత్తం చూసుకుని నైట్కి రిటర్న్ హోటల్కి. సో వచ్చినాక డీటెయిల్గా మాట్లాడదాం. ఓకే, సో స్టే ట్యూన్. సో అదే లక్ష్మీనారాయణ టెంపుల్ ఇక్కడ వేస్తున్నా చూడండి. అహల్యాబాయి టెంపుల్ అనేది ఓల్డ్ టెంపుల్, అంటే పాత సోమనాథ్ టెంపుల్. అక్కడ ఉండేదే నిజమైన శివలింగం అని ఇక్కడ ఉన్న ప్రజల నమ్మకం. యాక్చువల్గా ఈరోజు కవర్ చేస్తాను. मोबाइल पर इधर रख देना, दर्शन करके वापस आना और सब लेके वापस चले जाओ. ठीक है, और मेरे को चलेगा. यहाँ तो सब शूटिंग वूटिंग सब वाला हुआ. ठीक है రితిక్. సో ఇదే అహల్యాబాయ్ టెంపుల్ వీళ్ళు అనేది, కానీ ఇక్కడ పాత సోమనాథ్ టెంపుల్ ఉంది. ఓకే, లోపలికి వెళ్దాం. అహల్యాబాయ్ అనే ఆవిడకి ఎందుకు ఇక్కడ ఈ పేరు పెట్టినారంటే, సోమనాథ్ గుడి ఉన్నా కూడా మెయిన్ ఇక్కడ చాలాసార్లు గుడులు అయితే ధ్వంసమైనాయి. ఓకే, కొన్ని కారణాల వల్ల ఆ గుళ్ళన్నిటినీ ఆమె మళ్ళా నేను పునర్నిర్మిస్తాననేసి ఒక కంకణం కట్టుకొని చాలా వరకు అన్ని గుళ్ళనైతే ఆమె ఇది చేసింది. అందులో ఒక గుడి ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్న పాత సోమనాథుడి గుడి. అండ్ ఇక్కడ ఉన్న శివలింగమే నిజమైన ఒరిజినల్ సోమనాథుడి జ్యోతిర్లింగం అనేసి ప్రజల నమ్మకం. సో ఇది విషయం. జై సోమనాథ్. అహల్యాబాయ్ శివుడినే కాపాడి శివుడికే గుడి కట్టించిన గొప్ప రాణి. ఈమె పేరుతో గుడి ఉండడం తప్పే లేదు. సో ఇలా మనం పాలాభిషేకం కూడా చెయ్యొచ్చు ఇక్కడ వచ్చి. ఇలా వచ్చి ఇలా ఎగ్జిట్ అవ్వాలి. బాహర్ జానేకే లియే. సో ఇక్కడ మన శివలింగాన్ని ముట్టుకోవచ్చు, అలాగే పాలాభిషేకం కూడా కావాలంటే చేయొచ్చు టికెట్ తీసుకొని. నేనైతే చేయలేదు, సో జస్ట్ ముట్టుకొని వచ్చేసాను. ఇది విషయం. ఇలా చూడండి గుడి. సో లోపల మనం వెళ్ళింది నందీశ్వరుడి దగ్గర నుంచి, అలా వెళ్ళి పై నుంచి ఇటు వచ్చాం. సో ఇది విషయం. సో ఇదే ఇక్కడ చూడండి, మొబైల్ ఫోన్, కెమెరాస్, ఎలక్ట్రికల్ ఐటమ్స్, ఫుడ్, డ్రింక్స్, బ్యాగ్, హ్యాండ్ బ్యాగ్, అదర్ లగేజ్, టొబాకో, అడిక్టివ్ సబ్స్టెన్సెస్, ఏది చెత్త చెదారం కుక్క పిల్ల ఏది లేదంట. ఇది విషయం. ఇక్కడే హ్యాండ్ ఓవర్ చేయాలన్నీ. ఇది చెప్పుల కౌంటర్ అనుకుంటా. అక్క ఇంగ్లీష్లోనే లేదు ఇక్కడ ఏది ఇన్ఫర్మేషన్. అబ్బాయి సార్ అక్కడనా వివేక అయిపోయింది దర్శనం. అస్సలు ఇదో నా జన్మ అయితే ధన్యం అయిపోయింది అనుకుంటా. అంత సూపర్గా ఉన్నాడు శివుడు అయితే. మొదటి శివలింగం, ఆది శివలింగం. 12 జ్యోతిర్లింగాలలో ఇదే మొదటిది సోమనాథ్ జ్యోతిర్లింగం. ఓకే, ఇప్పుడు నేను చూపిస్తాను గుడి ఇక్కడ నుంచి. ఇప్పుడు ఫోన్ తీసుకున్నాను ఇక్కడ. Where are you from? I am Dwarkesh from Junagadh. Hello guys, I am Daniel. I am from Bhavnagar. Hello guys, myself Pinakas. I am from Jamnagar. Hey guys, I am Rathod Jayant from Diu. So they are all citizens of Gujarat and వీళ్ళ ప్లేస్ కన్నీ నేను ఎక్స్ప్లోర్ చేస్తుంటా. సో భావనగర్, భావనగర్కి మొన్న వెళ్ళినా. ప్లేస్ ఇస్ డియూ. ఐ కేమ్ ఫ్రమ్ డియూ, మీకు తెలుసు. సో ద్వారకాకి నేను ఫ్రైడే వెళ్ళిపోతా. జూనాగఢ్, జామ్నగర్. So guys, please like, share and subscribe his channel and help him growing his channel. Thank you friends, thank you all. సో మనం సోమనాథ్ దర్శనం చూసుకొని ఇలా వచ్చుంటాం. ఎగ్జిట్ ఇలా వచ్చాం. ఇక్కడ ఈ రౌండ్ అలా ఉంటుంది. ఇలాగే ఇలా చూస్తే ఓషన్ వ్యూ. ఇలా వెళ్ళొచ్చు టికెట్ తీసుకొని మనం వెళ్తాము. దానికి ముందు లక్ష్మీనారాయణ టెంపుల్ ఇక్కడ ఉంది. ఇక్కడ వెళ్ళి ఆ నారాయణని దర్శనం చేసుకొని వచ్చి మళ్ళీ బీచ్ వ్యూ వెళ్తాం, ఓషన్ వ్యూ. ఓకే, కదా దేవుడు ఎంత సూపర్గా ఉన్నాడు. సో మీకు అన్ని మంచి జరగాలని కోరుకుంటాడా. ఇక్కడి నుంచి మనము ఓషన్ వ్యూకి వెళ్దాం. ఒక మనిషికి 5 రూపాయలు. టైమింగ్ చూసుకుంటే పొద్దున 6 నుంచి నైట్ 7 వరకు అలౌడ్ ఇక్కడ. ఓకేనా, ఇది విషయం. రామేశ్వరంలో అక్కడ ఆ శివుడు సముద్ర ఒడ్డున ఉన్నాడు. సోమనాథులో ఇక్కడ ఈ శివుడు సముద్ర ఒడ్డు ఉన్నాడు. ఇది మొదటి శివలింగం, అంటే మొదటి జ్యోతిర్లింగం. రామేశ్వరం ఒక జ్యోతిర్లింగమే. సో 12 జ్యోతిర్లింగాలలో
రెండు నాకు తెలిసి సముద్ర ఒడ్డున ఉంది. అలాగే ఆ పరమేశ్వరుడు కుమారుడు అయిన సుబ్రహ్మణ్య స్వామి, ఆయనకు 6 ఇల్లు ఉంటుంది. అందులో ఒక్క ఇల్లు మాత్రమే సముద్రం ఒడ్డున ఉంటుంది, మిగతా అన్ని కొండ మీద ఉంటుంది. ఆ ఒక్క ఇల్లు మనం వెళ్ళినాము లాస్ట్ టైము, తిరుచెందూరు. ఆ వీడియో కూడా మన ఛానల్లో ఉంది. ఎవరన్నా చూడలేదంటే లింక్ నేను డిస్క్రిప్షన్లో అలాగే కార్డ్స్లో వదిలేస్తాను, వెళ్ళి చూడండి. ఓకే. అండ్ ఇంకో జ్యోతిర్లింగమైన సాక్షాత్తు ఆ దేవుళ్ళకులు ఉన్న వారణాసి, అదైతే గంగా నది ఒడ్డున ఉన్నాడు. అది మన ఛానల్లో ఉంది వారణాసి గురించి. సో అది చూడండి తప్పకుండా. దీనికి సోమనాథన్ ఎందుకు పేరు వచ్చిందంటే, సోమ అంటే చంద్రుడు, నాథ అంటే సాక్షాత్ పరమేశ్వరుడు, అందుకే సోమనాథ్ అని పేరు వచ్చింది ఈ గుడికి. ఓకే. దీన్ని కట్టించింది మొదట్లో ఆ చంద్రుడు బంగారు పూతతో కట్టించినాడు. ఆ తర్వాత దీన్ని కొన్ని కారణాల వల్ల మళ్ళా ఇది సిల్వర్తో కట్టబడింది, వెండితో కట్టబడింది రావణుడి చే. ఎందుకంటే రావణుడు పరమ భక్తుడు ఎవరికి, ఆ పరమేశ్వరుడికి. రావణుడి గురించి కూడా మన ఛానల్లో వీడియో ఉంది, శ్రీలంకలో వెళ్ళిన దానికి రావణలంక. అది కూడా ఎవరన్నా చూడలేదంటే లింక్ పైన కార్డ్స్లో అలాగే డిస్క్రిప్షన్లో వదిలేస్తాను, వెళ్ళి చూడండి. ఆ తర్వాత రావణుడి తర్వాత చందనపు గంధంతో కట్టబడింది శ్రీకృష్ణుడి చేత ఈ గుడి అయితే. సో ఇలా ఇన్ని పరిణామాలు దాటుకొని వచ్చింది ఇప్పుడు మనం చూస్తున్న సోమనాథుడేశ్వరి ఆలయం. ఓకే. చంద్రుడు ఎందుకు ఈ దేవస్థానాన్ని కట్టాడంటే, చంద్రుడికి 27 మంది భార్యలు. ఓకే. ఈ 27 మందికి తండ్రి చూసుకుంటే దక్ష ప్రజాపతి. దక్ష ప్రజాపతి ఎవరురా అంటే సాక్షాత్తు బ్రహ్మదేవుడి కొడుకు. కానీ చంద్రుడు ఏం చేస్తాడంటే ఈ 27 మందిలో ఒక్క రోహిణిని మాత్రమే అతీతంగా ప్రేమిస్తాడు, ఆప్యాయత అనురాగాలు పంచుకుంటాడు. దీనికి మిగతా 26 మంది వెళ్ళి తండ్రి అయిన దక్ష ప్రజాపతి దగ్గర కంప్లైంట్ చేస్తారు. కోపం తెచ్చుకున్న దక్ష ప్రజాపతి చంద్రుని శపిస్తాడు. నీవు దేన్ని చూసుకొని ఇంత అహంకారంగా ఉన్నావో నీ ఆకర్షణ తగ్గిపోతుంది, అంటే నీకు వెలుతురు ఉండదు అనేసి. దక్ష ప్రజాపతి బ్రహ్మదేవుడి కొడుకు కాబట్టి ఆ శాపం ఖచ్చితంగా ఫలిస్తుంది అనేసి చంద్రుడికి తెలుసు. అందుకే ఏం చేస్తాడంటే, గాలి ఎక్కువ ఉంటుందేమో, ఒకవేళ నేను వింటా వీడియో చూసేటప్పుడు ఎక్కువ ఉంటే నేను మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తాను, నాకు తెలిసి ఉండదు అనుకుంటాడా. సో ఇది గ్రహించిన చంద్రుడు నేరుగా వెళ్ళి మొరపెట్టుకుంటాడు బ్రహ్మదేవుడి దగ్గర. సో బ్రహ్మదేవుడు ఏం చెప్తాడంటే, నువ్వు శివుణ్ణి ప్రార్థించు, నీకు శాప విమోచన కలుగుతుంది అనేసి. అప్పుడు చంద్రుడు ప్రభాస్ తీర్థ దగ్గరికి వెళ్ళి ఆ పరమేశ్వరుడిని ప్రార్థిస్తాడు. తన తపస్సుకు మెచ్చిన ఆ భగవంతుడైన పరమేశ్వరుడు ప్రత్యక్షమై తనను శాప విమోచన నుంచి తగ్గిస్తాడు. అంతేకాకుండా ఆ శాప విమోచనం మొత్తంగా తొలగించకుండా 15 రోజులకు ఒకసారి మాత్రం తన ఆకర్షణ శక్తి తగ్గిపోయేటట్టు శాప విమోచనం కలిగిస్తాడు. అందుకే 15 రోజులకు ఒకసారి అమావాస్య వస్తుంది మనకు. ఓకే. ఇక్కడ చూడండి ఫుల్ వ్యూ కనిపిస్తుంది. ఇంకో కథనం ప్రకారం ఇక్కడ ఈ సోమనాథ్లో ఆ జ్యోతిర్లింగం మొట్టమొదట ప్రాణప్రతిష్ఠ ఎప్పుడు జరిగిందంటే త్రేతాయుగంలోని శ్రావణ మాసంలో 3వ పున్నమి రోజున జరిగిందంట. అలాగే స్కంద పురాణంలోని ప్రభాస్ ఖండ్ ప్రకారం ఇక్కడున్న సోమనాథ్ గుడి అయితే 7,99,25,105 సంవత్సరాల ముందు నుంచే ఉందనేసి చెప్తుంది. ఆశ్చర్యంగా ఉంది కదా. 7,99,25,125 అంటే మనం ఏం చెప్పాలో మనకైతే అర్థం కాలేదు. ఇది వాళ్ళు తెలుసుకునింది. దానికి ముందు ఎప్పటి నుంచి ఉన్నది ఎవరికి తెలియదు. కానీ ఎక్కడి నుంచి ఉంది, ఎన్ని కోట్ల సంవత్సరాల నుంచి ఉంది తెలియదు. కానీ ఇప్పుడు ఈ కలియుగంలోనూ మనకు దర్శనం ఇస్తా ఉన్నాడు ఆ పరమేశ్వరుడు. అంటే మనం పుణ్యం చేసుకున్నాము ఆ పరమేశ్వరుని చూడటానికి. సో ఇంకా వచ్చే తరాలు కూడా ఇలాగే ఈ సోమనాథుడి గుడిని చూడాలని, ఆయన ఆశీర్వాదం పొందాలని కోరుకుందాం. నాతో పాటు మీరు చూసి మీకు పుణ్యం కలగాలని కోరుకుంటూ ఇక్కడి నుంచి ఇంకో ప్లేస్కి వెళ్దాం. ఇంకా ముందుకు వస్తే ఇక్కడ భారతదేశం ఫ్లాగ్, మన తిరంగా అంటాం కదా, 3 కలర్లో, ఆ కలర్లోనే జై సోమనాథ్ అని రాస్తారు. మర్చిపోకుండా ఈ పాత్వేలో రండి, మీకు మంచి వ్యూ అయితే కనిపిస్తుంది. ఇక్కడ చూడండి జై సోమనాథ్ అని రాస్తుంటారా. అండ్ అటే చూస్తే ఇక్కడ సముద్రం, అరేబియన్ సీ. మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటాను. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఈ వీడియో నచ్చుంటే షేర్ చేయండి అందరికీ, అండ్ సపోర్ట్ చేయండి. ఇలాగే మంచి మంచి వీడియోస్ తేవాలంటే మీ సబ్స్క్రిప్షన్, మీ లైక్స్ నాకు మోటివేషన్ ఇస్తుంది. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ అవర్ ఛానల్. ఇక్కడ నుంచి ఇంకొన్ని ప్లేసెస్కి వెళ్దాం. ఓకే. మన బజరంగ బలి ఆంజనేయ స్వామిని దర్శించుకుందాం.
ఆల్రెడీ సోమనాథ్ గుడి చుట్టుపక్కల ఉన్న బీచ్ అంతా కూడా అయిపోయింది. ఇక్కడ నుంచి ఇంకో లొకేషన్కి వెళ్దాం. ఓకే, సో మనం ఇప్పుడు వచ్చిన ప్లేస్ అయితే బాలగంగేశ్వర టెంపుల్కి. సో ఇదైతే సముద్రంలోనే ఉంటుంది ఈ శివలింగం. ఇక్కడ అభిషేకం జరుగుతుంది శివుడికి. ఇలా ఉంటుంది ఇక్కడ లొకేషన్ అంతా. హాయ్. సో మొత్తం పాచిపట్టేసింది చూడండి సముద్రం. చెప్పులు కూడా వదిలేద్దాము. బా రాయి సంకుతనుడు అన్న మంచి శకునం. ఇక్కడ జారుతా ఉంది, అక్కడంతా జారలేదు, ఇక్కడ జారుతుంది. వీడు చెప్పులు ఇడవలు అసలు. సో ఇక్కడే బాలగంగేశ్వర టెంపుల్ చూడండి. అందరూ పాలాభిషేకం అంతా చేస్తూ ఉంటారు. అందరూ బాగుండాలి స్వామి. శంభో శంకర, ఓం నమ శివాయ. అంతా శివమయం చెప్పినాం కదా. పొద్దున్న నుంచి ప్రతి చోట శివుడే ఉంది చూడండి. ఇక్కడ క్రిస్టల్ క్లియర్గా నీళ్ళు చూడండి. యాక్చువల్గా అక్కడ ఉంది సముద్రం. అలా పోటీ ఎక్కువ అయినప్పుడు ఇంత దూరం వస్తుంది. బాల్కా తీర్థ మందిర్కి వచ్చినాం. ముందు లోపలికి వెళ్ళి ఆ దేవుని దర్శించి ఆ తర్వాత ఈ చరిత్ర ఏమని చూద్దాం. సరేనా? అందరూ దర్శించుకోండి. మంచి జరగాలని అందరినీ కోరుకోండి. మీకు మంచి జరగాలి, నాకు మంచి జరగాలి, మన చుట్టూ ఉన్న అందరికీ మంచి జరగాలి. దేవుడు కనిపిస్తాను అనుకుంటా మీకు. సో ఇటుపక్క ఉండేది వేటగాడు, అక్కడ మన శ్రీకృష్ణ పరమాత్ముడు. ఆ కాలు చూస్తున్నారా, కాలు చాపుతా కూర్చో ఉంటాడు. ఇక్కడ ఆ చెట్టు కూడా ఉంది, అదే చెట్టే. సో చరిత్ర చూసుకుంటే శ్రీకృష్ణుడు ప్రాణం విడిచిన చోటు ఎగ్జాక్ట్లీ ఇదే లొకేషనే. శ్రీకృష్ణుడు ద్వారకాన్ని విడిచి ఇక్కడికి వచ్చి ఈ చెట్టు మీద సేద తీరుతూ ఉంటాడు ఆలోచిస్తా. అప్పుడు ఆయన కాలు అలా చెట్టు మీద వాలుస్తా కూర్చో ఉంటాడు. అప్పుడు దూరం నుంచి చూసిన ఆ బోయవాడు ఏమనుకుంటాడంటే ఇది 2 కుందేలు ఉన్నట్టు అనుకొని తన బాణాన్ని విసురుతాడు. కరెక్ట్గా ఆ బాణం వెళ్ళి ఆయన అరిపాదంకి తగిలి ప్రాణం విడుస్తాడు. అది చూసిన వెంటనే బోయవాడు కుందేలు అనుకొని పరిగెత్తి వచ్చి, స్వామి మీరా, నేను తెలియకుండా తప్పు చేసిన అంటే, మీ తప్పు ఏం కాదు, ఇది ధర్మము. సాక్షాత్తు భగవంతుడైన ధర్మా నుంచి తప్పించుకోలేడు. విధి అందరిని ఒకేలాగా ట్రీట్ చేస్తుంది. సో పూర్వము రామ అవతారంలో నిన్ను చెట్టు దగ్గర చాటుగా నుంచి నిన్ను బాణం విసినాను, నువ్వు సుగ్రీవుడివి. అందుకే ఈ జన్మలో నీ చేత నేను ఇలా చనిపోవాలని విధి. సో విధి నుంచి ఎవరు తప్పించుకోలేరని తనకు ఇది చేస్తాడు. ఇది ఇక్కడ ఉన్న చరిత్ర. సో ఇదే గోలక్ధామ్ తీర్థ. బాల్దేవ్జీ మందిర్ అండ్ ఇది గుహ యాక్చువల్గా చెప్పాలంటే, అందుకే బాల్దేవ్జీకి గుఫ అంటారు. గృహని ఇక్కడ గుఫ అంటారు. ఓకే, ఇది కొంచెం కింద వెళ్ళాల్సి వస్తుంది. సో బలరాముడు మహాభారతం ప్రకారం, భాగవతం ప్రకారం, విష్ణు పురాణం ప్రకారం 3102 ఆ టైం బీసీ కాలంలో, మన ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం చూసుకుంటే 18 ఫిబ్రవరి, ఈ నెల ఫిబ్రవరి యాక్చువల్గా. సో 18 ఫిబ్రవరి 2:27:30 ఆయన ఇక్కడి నుంచి ఈ భూలోకం నుంచి మళ్ళీ విష్ణు అవతారానికి వెళ్ళిపోతాడు. అంటే శ్రీకృష్ణ అవతారం ముగిసినట్టు ఆ రోజుతో, ఆ సంవత్సరంలో. సో అదే మనం హిందూ క్యాలెండర్ చూసుకుంటే చైత్ర మాసంలో
అది విషయం. సో బలరాముడు కూడా ఇక్కడే తన తుది శ్వాస విడిచినట్టు, అదే రెండు మనం చూసినట్టు. సో గుజరాత్ అంటేనే శ్రీకృష్ణుడికి సంబంధించింది. ద్వారకాని స్థాపించి అక్కడ ఏలి ద్వారకా అంతమయ్యే టయానికి ఆ బాలక్ తీర్థకి వచ్చి బోయవాడి చేత బాణం తగిలి అక్కడ ప్రాణం విడిచి ఇక్కడ అంత్యక్రియలు జరిగి ఇక్కడి నుంచి ఆయన వెళ్ళిపోతాడు. శ్రీ ఓంకారేశ్వర్ మహాదేవ్. సో ఓంకారేశ్వర్ దేవుడు ఇదే, చూసుకోండి. తెలుగు బిడ్డ. ఎక్కడి నుంచినా? ఓకే ఓకే. అంతా ట్రిప్ కోసం వచ్చినారా? అని అయిపోయిందా? చూస్తున్నారా ద్వారకా అంతా? ద్వారకా వెళ్తున్నాం. అవునా? ఓకే ఓకే, గుడ్ గుడ్. ఎక్కడ ఏమేమి చూస్తున్నారు? మహాకాళేశ్వరం మహారాష్ట్రలో, ఓంకారేశ్వరం మధ్యప్రదేశ్. మధ్యప్రదేశ్, సారీ. ఇప్పుడు ఇక్కడ అయ్యింది ద్వారకా వెళ్తాం. అవునా? గుడ్ గుడ్. సో అన్ని జ్యోతిర్లింగాలు కవర్ చేస్తుంటారు. రామేశ్వరం లాస్ట్ చేయాలి అంటే ఇప్పుడు ఈ ట్రిప్లోనే చేస్తారు. ఈ ట్రిప్లో నెక్స్ట్ ఇప్పటికి ఇది కవర్ చేస్తారు. కాశీ చూసేస్తున్నారు ఆల్రెడీ. ఓకే, సబాష్. మీ పేరునా? ఈశ్వరరావు పెట్టుకునే శివుని అందరిని చూస్తాంటారా? నైస్ టు మీట్ యూ. థ్యాంక్ యూ. చూడండి మనల్ని రెచ్చిపో. वीडियो आपका चाहिए? आता है वेट करो ना. ఆంటీకి పాపం వీడియో తీయాలంట, అందువల్ల హెల్ప్ చేస్తా అంట. మీరు అనుకోపోతాను ఎందుకు ఫోటో కోసం వచ్చిన అనేసి వాళ్ళు అడిగినారు. చూడండి ఇక్కడ వాళ్ళ ఫోన్ అది. నేను అంకుల్ దుమ్ము లేపుతాను 5 మంది కలిపి. సో బాగుంది. ఈ ప్లేస్ కూడా విజిట్ చేయండి సోమనాథ్ వచ్చినప్పుడు, చాలా ఉంది. సో కృష్ణుడి చరిత్ర అంటే శివుడు జ్యోతిర్లింగమే కాదు, కృష్ణుడికి ఈ ప్లేస్ చాలా ప్రసిద్ధి చెందింది. అండ్ ఇది తెలుసుకోవాలంటే కృష్ణుడు అంతిమ ప్లేస్ ఎక్కడ, ద్వారకా విడిచినప్పుడు, అది విషయం. ఇక్కడ ఉండి చూడండి పాదాలు. శ్రీ కృష్ణ చరణ్ పాదుకా మందిర్. సో కృష్ణుడి పాదాలు. సో నచ్చుంటుంది అనుకుంటాను ఈ ప్లేసెస్ అన్నీ. సో ఇవన్నీ మీకోసమే కష్టపడి చేస్తాను. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో సంతోషమైన విషయం ఏంటంటే నిజంగా ఎంతమంది తెలుగు వాళ్ళు, మన తెలుగు వాళ్ళు ఇక్కడికి వస్తుంటారు చూస్తున్నారా? అంటే తెలుగు వాళ్ళే కాదు, కర్ణాటక నుంచి చూడడం. నిన్న మన నిష్కలంక టెంపుల్లో చూసినాం, ఫుల్ కన్నడ వాళ్ళే, అంటే కర్ణాటక వాళ్ళు. సో మన పక్క భేదాలే ఉండదు. దేవుడు అంటే మన అందరూ ఒకటే. కొంతమంది రిలీజియన్ బొంగు భోచనం అంటారు, అవన్నీ ఉండకూడదు. అందరూ కలిసి ఉండాలి, కలిసి మెలిసి ఉండాలి. ఇంకో ఆశ్చర్యమైన విషయం అంటే నిన్న నేను తిరిగిన ఆటోలో అందరూ ముస్లిమ్స్. ఆ అంకుల్ అయినా నిష్కలంక చూపించింది ఆ ముస్లిం అంకులే. ఈరోజు డియూలోనూ అంతే. కానీ ఆశ్చర్యం అంటే వాళ్ళు ఇద్దరు మన చరిత్రను చెప్పినారు. పాండవులు వచ్చి అక్కడ శివలింగాన్ని పెట్టినారు, అది అభిషేకం చేస్తుంది, సముద్రం వెనకాలకి వెళ్తుందని అక్కడ భావనగర్లో అంకుల్ చెప్పినారు. ఇక్కడ ఈరోజు చూసుకుంటే డియూలో ఈయన కూడా ఇంకో నెక్స్ట్ ప్లేస్కి వెళ్దాం. స్టేట్ ట్యూన్. సో మనమైతే ఇప్పుడు సూర్య మందిర్కి వచ్చినాము. ఇది పక్కనే ఉంది. అక్కడ గీతా మందిర్కి వెళ్ళాం కదా, అక్కడ నుంచి 1 కిలోమీటర్ దూరంలో సూర్య మందిర్. ఓకే, మందిర్ ఇక్కడ వేసుకున్నాండి. సో ఇక్కడ నుంచి ఇలా వస్తే ఇది వెళ్తాం. किधर से आ गया? यहाँ से। अच्छा, वेरावल है। आपका नाम? पार्थ. ठीक है. సో ఇక్కడ చూడండి పంచ పాండవుల గురించి చేస్తున్నారు కదా. నకులుడు, సహదేవుడు, అర్జునుడు, భీముడు. ఇక్కడ ఒక గృహ ఉంది, ఇక్కడ వినాయకుడు ఉన్నాడు. ఇక్కడ శివలింగం ఉంది. ఇలాగే ఇటు పక్కకి వెళ్తే ఇంత కొన్ని పురాణాలు చాలా పాతది అనిపిస్తాను చూస్తేనే. చూడండి ఇంతే దారి.
அப்படிங்களா? அப்படியெல்லாம் எனக்கு தமிழ் தெரியும், தெலுங்கு தெரியும், எல்லாமே தெரியும். எல்லாம் நம்பாளுங்க தானே? ஆமாம், யூடியூப் தாம்மா. ఇది పాండవుల గృహ యాక్చువల్గా. సో ఇక్కడ నుంచి ఇప్పుడు లోపల ఉంటారు వాళ్ళు, బయట వస్తే మనం వెళ్ళలేము ఎందుకంటే ఒక మనిషే వెళ్ళేదానికి అవుతుంది అట్ ఏ టైంలో. సో ఇక్కడే శ్రీ ఇంగలాజ్ మాతాజీ ఉంది, పాండవుల గృహలు ఇక్కడే ఉంది. సో వాళ్ళంతా వచ్చినాకే మనం వెళ్ళేదానికి. చూస్తారు కదా ఆవిడ ఎంత కష్టంగా వస్తా అంటారా, ఇది మ్యాటర్. ఇలా వెళ్ళాలి. చూడండి అమ్మ ఎంత కష్టపడి వెళ్తుంటారు అక్కడ. నేను కూర్చొని వెళ్ళాలి, తప్పదు. చూస్తుంటారు కదా. అసలు ఎంత అందంగా ఉంది దీని అమ్మాయి. అది చూడండి ఎంత ముద్దు ముద్దుగా ఉంది. కలర్ గ్రే వైట్ కలిపి ఏదంతా వీళ్ళు ఆక్యుపై చేస్తారు. దీన్ని మనం పెట్టిన కృష్ణ పక్షులు. మీరేమంటారు? వేరే లెవెల్ కదా. అక్కడ ఆ పాండవుల గుహ అవన్నీ చూసుకొని హల్కీ మాత చూసుకొని ఇట్టే ఇక్కడ జస్ట్ ఇలా నడిచి వచ్చిన వెంటనే ఇదే త్రివేణి సంగమం. ఓకేనా? వావ్, సన్సెట్కి ఇక్కడున్న రివర్కి సూపర్ సన్సెట్ టైం ల్యాప్స్ లో తీసుకుంటా. అండ్ ఈ లొకేషన్ అయితే నిజంగా కేక. ఈ పక్షుల సౌండ్, ఈ రివర్ త్రివేణి సంగమం, నిజంగా గుజరాత్కి వస్తే ఈ ప్లేస్ అన్ని ఖచ్చితంగా మిస్ కాకుండా చూడండి. ఇవన్నీ ఒక ఆనందాన్ని కలగజేస్తుంది. నాకు తెలిసి నేను చేసిన ట్రిప్ లో ఇదైతే బెస్ట్ ట్రిప్ అని చెప్తా. హైలైట్ అంటే సోలోగా ఈసారి రావడం ఫ్రెండ్స్ లేకుండా. అండ్ ఇంత గొప్ప ఎక్స్పీరియన్స్ నాకు కలిగించిన గుజరాత్కి సలాం కొట్టాల్సిందే. ఇంకా 4 రోజులు మన గుజరాత్లో ఉంటాం. సో గుజరాత్ ఇంకా మనల్ని ఎలా సర్ప్రైజ్ చేస్తుందో చూపిస్తాను. ఆ సర్ప్రైజ్ మీకు ఇస్తాను. ఓకే, స్టే ట్యూన్. ఇది పక్కనే ఉంది రామ్ మందిర్. ఇక్కడికి వచ్చినాం మనం ఇప్పుడు. సో ఇదే లాస్ట్ ప్లేస్ ఈరోజు టూరిస్ట్ ప్లేస్గా చూసుకుంటే సోమనాథ్లో ఇది లాస్ట్ లొకేషన్. అన్నీ కవర్ చేస్తున్నాం.
నాకైతే ఇంకా సంతోషం. ఇక్కడ చూడండి, ఈ విఘ్నేశ్వరుడు ఎక్కడ ఉండడు, ఈ సెటప్ ఉండేది మన కర్ణాటకలో ఇడగుంజి మహాగణపతి. సాక్షాత్ ఈయన ఇక్కడ ప్రత్యక్షం. నాకైతే చాలా సంతోషంగా ఉంది. ఇదే ఇడిగుంజి మహాగణపతి, చాలా శక్తివంతుడైన దేవుడు. ఇప్పటికి 3 సార్లు వెళ్ళినా, కానీ బ్లాగింగ్ కోసం మనం వెళ్ళలేదు. అది వెళ్దాం. ఇది ఎక్కడ ఉంటుందంటే కరెక్ట్గా మురుదేశ్వర్ ఉంది కదా కర్ణాటకలో, ఉడిపి దగ్గర. ఉడిపి, మంగళూరు, మురుదేశ్వర్, గోకర్ణ ఆ స్ట్రెచ్లోనే ఉంటుంది, NH 66లో. సో టైము 7:10. అన్ని ప్లేసెస్ కవర్ చేస్తున్నాం ఈరోజు. డే 4 కంప్లీట్ అయినట్టు సక్సెస్ఫుల్గా. రేపు మనము గిర్ సఫారీ, ఆ తర్వాత పోర్బందర్, ఆ తర్వాత ద్వారకా వెళ్ళి నైట్ స్టే చేసి గురువారం అంటే డే 6 ద్వారకా ఎక్స్ప్లోర్ చేద్దాం. సరేనా? సో ఇది విషయం. యాక్చువల్గా ఒక మిస్ అయిపోయింది, జస్ట్ మిస్ అయింది. చిరుతపుల్లి అట్ట క్రాస్ అయింది రోడ్లో. ఇక్కడ ఇంత పెద్ద గుడి ఉంది, చక్కని క్రాస్ అయింది. ఆ టైంకి కరెక్ట్గా ఫోన్ కింద పెట్టున్నా. సో ఇక్కడ ఫేమస్ హోటల్ ఉంటుంది, నేను ఆల్రెడీ చూసిన. ఆటో అబ్బాయి కూడా అదే చెప్పినాడు. మాధవ్ రెస్టారెంట్ అని, గుజరాతీ మీల్స్ ఆథెంటిక్ అక్కడే దొరుకుతుందంట. పక్కనే ఇక్కడికి వెళ్ళి మనం ట్రై చేద్దాం, చెప్తా ఎలా ఉందో. ఓకే, కొంచెం సెటప్ ఉంటుందండి. ఎంతమంది కూర్చొని తింటున్నాడు. ప్లేస్ మనకు దొరకదు, ట్రై చేద్దాం. ఎక్కడో చోట కూర్చొని డీల్ చేద్దాం. ఓకేనా? సో ఇక్కడ ఖాళీగా ఉందనుకుంటా, ఇక్కడ కూర్చున్నాం. గుజరాతీ ఇది కూడా, కానీ గుజరాతీ థాలి కొంచెం స్వీట్గా ఉంటుందంట, ఇది కొంచెం కారంగా ఉంటుంది. ఓకే, 2 గుజరాతీయే, కానీ కాతియావాడి అంటారు దీన్ని. ఇక్కడ చూడండి ఎన్ని వస్తుంది. వామ్మో, మజ్జిగ చూడండి ఎంత పెద్దది చూడండి, బాటిల్ ఫుల్. ఇవన్నీ కర్రీస్, డిఫరెంట్ కర్రీస్. कौन करी के एक्सप्लेन करो ना. सेव टमाटर मिक्स हुए थे, बैगन भरता है, उड़द मसाला, दही फ्राई, ये मिक्स सवान घाटिया बोलते हैं. అచ్చా, దీంట్లో అమ్మతోడు నాకైతే తెలిసింది పాపడు, వడియాలు, సాలడ మనకు తెలుసు. ఇది ఊరగాయ అంట. ఇవన్నీ మిర్చితో ఏదో డిఫరెంట్ అచ్చారు అన్నాడు, అవన్నీ ఊరగాయ అనుకుందాం. కానీ మనకు ప్రాపర్ నాలెడ్జ్ ఉండేది ఇది వడియాలు, నిమ్మకాయ, ఊరగాయ. మిగతా అన్నీ మన ఏరియానే కాదు. అందులో వేసిన కర్రీస్ మనం చూస్తే बकरी, गेहूं का भाकरी, బాక్రీ, ये बाजरे का रोटला, ये चपाती. చపాతీ మాలూమే. ఇది తెలుసు, బాకరీకా రోట్లు అంట. ఇది మీకు గుర్తుందో లేదో, నేను భావనగర్ బస్ స్టాండ్లో తిన్నా. సో ట్రై చేద్దాం. ఓకే, మీరు చూస్తున్నారంటే మాధవ్ హోటల్. మీల్స్ వచ్చి 177 రూపీస్ విత్ ట్యాక్స్, 177.45. యాక్చువల్లీ అది అన్లిమిటెడ్. ఓకే, సో నిజంగా బాగుంది. ఆ పేర్లు కొన్ని మనకు నోరు తిరగడం లేదు, కానీ మంచిగా ఉండింది. ఫుడ్ అయితే బాగుంది. రైస్ ఇంత పెడతారు, కానీ ఎంత అడిగినా పెడతా ఉంటాడు, కానీ ఇంతే పెడతాడు. సో ఇది విషయం. డోనట్ వస్తే ఈ డిష్ ట్రై చేయండి, డిఫరెంట్గా ఉంది. ఓకే, అండ్ పప్పు వేస్తారు. పప్పు అయితే చాలా, ఎలా చెప్పాలి, తీయగా ఉండింది. సో డే 4 కంప్లీటెడ్. నేను హోటల్కి వెళ్ళి ఇంకా పడుకొని రేపు తెల్లారి కలుస్తాను. ఓకే, గుడ్ నైట్ గైస్.